ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని తట్టు చూస్తున్నారా? ఎక్కడన్నా కృంగిపోయి ఉన్నారా? అలిసిపోయి ఉన్నారా? ఓడిపోయి ఉన్నారా? ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం పట్టుకోండి. రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడు మీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు మీ జీవితాలు స్వాధీనపరచుకొని స్వతంత్రించుకొని మీ హృదయాల్లో దేవుని తట్టు చూడండి. ఒక మాట చదువుతున్నాను. మరి ఆదికాండం 22:17 వచనంలో, నిన్ను నీ సంతానం ఆశీర్వదించి శత్రు గవిని నువ్వు స్వాధీనం చేసుకుంటావు. శత్రువు యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. అర్థమవుతుందా? దేవుడిని నట్ట తలగా ఉంచబోతాడు, దీవెనకరంగా ఉంచబోతాడు. కానీ నీ ప్రార్థన ఆత్మీయత కాపాడుకొని ప్రభు తట్టు చూడండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, ఉద్యోగములు అన్నిటి నుండి విడిపించి సమాధానకర్తయ్యకు దేవా, శీఘ్రంగా నీ బిడ్డల పట్ల ఉన్న శత్రు కార్యాలు అయిపరిచి తోడే ఉండమని, మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వాదానికి వారసులుగా దీవించి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ 50 దినాల ప్రార్థనలు కూడా మీరు మాతో పాటు ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. 50 దినాల ఉపవాస ప్రార్థనలు బెల్లంపల్లిలో 7 వారములు ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ. 24 గంటలు ఒక ప్రార్థన శక్తి యుద్ధం. మీరు రావచ్చు, కుటుంబాలుగా పాలు పొందొచ్చు. దేవుని దీవెనలు, ఆత్మీయ మేలులు, అభిషేకము, పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ముందుకు సాగబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.